చాలా మందికి ఇది ఏదో మామూలు జాయింట్ పెయిన్ అనో, ఒళ్ళు నొప్పులనో, లేకపోతే ఏదో స్కిన్ ర్యాష్ వచ్చిందనో వదిలేస్తుంటారు. అయితే దీని వెనక ఈ రుమటాలజీ ప్రాబ్లం ఉందనేది చాలా మందికి అవగాహన ఉండదు. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వలన మన ప్రొడక్టివిటీ తగ్గుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది. సో ఇలాంటి వ్యాధుల గురించి అవగాహన పెంచుకుంటే ముందే వైద్య సహాయం తీసుకుని అర్లీగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకోవడానికి, ఇబ్బంది పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దీని గురించి అవగాహన పెంచడానికి ఈ వాక్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. డాక్టర్ రాజ్కర్, సెక్రటరీ ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్. ఈరోజు దేశవ్యాప్తంగా రుమటాలజీ అవేర్నెస్ వాక్ జరగడం చేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా కేవలం మనకి ఇక్కడ హైదరాబాద్ లోనే కాకుండా మనము ఢిల్లీ, ముంబై, కలకత్తా, కొచ్చిన్, చెన్నై, బెంగళూరు ఇలా ఆల్మోస్ట్ 9 ప్రదేశాలలో దేశవ్యాప్తంగా ఈ రిమటలాజికల్ డిజీజ్ అవేర్నెస్ వాక్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో చేసే వాక్ ఇండియన్ రిమటాలజీ అసోసియేషన్, స్టార్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చే సహకారంతో చేయడం జరుగుతుంది. సో ఈరోజు ముఖ్యంగా మనము ఈ జబ్బుల గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, రుమటాలజీ జబ్బులు అంటే చాలా మటుకు కేవలం కీళ్ళ నొప్పులని అనుకుంటూ ఉంటారు. ఇది కీళ్ళ నొప్పులే కాదు, శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని ఎఫెక్ట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి జబ్బుల గురించి మనము ముందుగానే కనుక్కోవడం జరిగితే, వాటిని సరైన సమయంలో గుర్తిస్తే ఈ రోజు గతం కంటే కూడా సైన్స్ చాలా మటుకు డెవలప్మెంట్ జరిగింది. సో మనము ఈ జబ్బులని ఎర్లీగా గుర్తిస్తే మంచి మంచి మందులు వచ్చాయి. సో వీటి ద్వారా మనము వీటి నుంచి శాశ్వత పరిష్కారం పొందొచ్చు. సో ఇదే దిశగా మనకి ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్ ఇక్కడ హైదరాబాద్లో స్టార్ హాస్పిటల్ యొక్క సహాయ సహకారాలతోటి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరపడం జరుగుతుంది. ధన్యవాదాలు. నేను డాక్టర్ మాధురిని. ఈరోజు మన భారతదేశం మొత్తం రుమటాలజీ అవేర్నెస్ అనే రోజు గుర్తించగలిగింది. ఈ సందర్భంలో త్రూ స్టార్ హాస్పిటల్స్, ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్, హైదరాబాద్ రుమటాలజీ అసోసియేషన్ have organized a walk to raise awareness about rheumatology. Rheumatology అంటే ఆటోఇమ్యూన్ డిజీజెస్ని డీల్ చేసే స్పెషాలిటీ. ఈ డిజీజెస్ కామన్గా కీళ్ళ నొప్పుల్ని క్రియేట్ చేస్తాయి కాబట్టి దీన్ని ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ అనుకుంటాము. కానీ రుమటాలజీలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకటే కాకుండా ఇంకా చాలా రకాల రోగాల్ని మనం ట్రీట్ చేస్తాం. లూపస్, యాంకలోజింగ్ స్పాండిలైటిస్, SLE, స్క్లిరోడర్మా, గౌట్, సోరియాటిక్ ఆర్థరైటిస్, సార్కాయిడోసిస్, వాస్కులైటిస్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రుమటలాజికల్ కండిషన్స్. ఈ కండిషన్స్ చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరినీ ఎఫెక్ట్ చేయొచ్చు. దీని గురించి తొందరగా అవగాహన ఉంటే మనం సిమ్టమ్స్ని తొందరగా రికగ్నైజ్ చేసి ఎర్లీగా డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ తీసుకుంటే వీ కెన్ ప్రివెంట్ డ్యామేజ్ అండ్ హ్యావ్ అ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇన్ దిస్ event we have taken help from Star Hospitals Hyderabad, and we are very grateful to their support to Dr. Ramesh Gudapati and the entire team of staff for their help in organizing this walkathon. Thank you.